హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ దేవుడి దయ వల్ల మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే నేను చాలా ఎదురు చూసిన వీడియో అండి ఇది. అండ్ నాతో పాటు మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఎదురు చూసిన వీడియో ఏంటంటే నా కొత్త పూజా మందిరం ఎలా ఉండబోతుంది అని. సో ఫైనల్గా నా కొత్త పూజా మందిరం అయితే రెడీ అయిపోయింది. సో ఉన్న ప్లేస్లోని ఎంతవరకు చేయించుకోగలగాలో అంతవరకు చేయించుకున్నాను. సో ఫైనల్గా నా పూజా మందిరం అనేది అంటే నేను చేయించుకున్న పూజా మందిరం అనేది ఎలా వచ్చింది అండ్ అలాగే నేను అందులో సామాన్లు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ముఖ్యంగా మనం దేవుడి గదిలో పెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సామాన్లు నేను ఏమేమి పెట్టుకున్నాను అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే అన్నీ కూడా చూపిస్తూ చెప్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది నా పూజా మందిరం అనేది. ఫైనల్గా నాకుండే చిన్న ప్లేస్లోని అంతవరకు అవుట్పుట్ అనేది ఇవ్వడం నాకైతే చాలా చాలా సాటిస్ఫై అనిపించింది. సో మీ అందరికీ నచ్చిందా లేదా, ఎలా అనిపించింది, ఇంకేమైనా మార్పులు చేయాల్సి ఉంటే ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడైతే పూజా మందిరం అనేది చూసారు. వీడియో కంటిన్యూ చేసే ముందు ఈరోజు మన లేడీస్ అందరికీ ఎంతో బాగా ఉపయోగపడిన ఒక మంచి యాప్ కోసం అయితే చెప్పబోతున్నాను. అదే పంకూరి యాప్. పంకూరి యాప్ కోసం ఇదివరకు నేను వీడియో అయితే చేశానండి. చాలా మందికి యాప్ అనేది నచ్చింది అండ్ నచ్చి డౌన్లోడ్ చేసుకుని అందులో క్లాసెస్ అయితే వింటున్నారని చెప్పి చాలా మంది చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరికైనా పంకూరి యాప్ కోసం తెలియకపోతే నేను మరొకసారి చెప్తున్నాను చూడండి. పంకూరి యాప్ కనుక మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మనం చాలా మంచి విషయాలు అయితే నేర్చుకోవచ్చు. లైక్ కుకింగ్ కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, ఇందులోని డాన్స్ కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, బేకరీకి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, లైక్ కుకీస్ ఎలా చేయాలి, కేక్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలాగా చాలా క్లాసెస్ అయితే మనకి పంకూరి యాప్ లో ఉంటాయి అనమాట. ఇందులో మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాస్ లో మనం జాయిన్ అయ్యి ఆ క్లాస్ అయితే మనం వినొచ్చు. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే ఆ ఫ్రీ టైంలోని మీరు క్లాస్ అయితే వినొచ్చండి. ఒకవేళ మనకి క్లాస్ అయ్యే టైంలోని టైం లేదు అని అనుకుంటే కనుక దాన్ని మీరు రికార్డ్ పెట్టుకొని కూడా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీరు ఆ క్లాస్ అయితే వినొచ్చు అనమాట. అండ్ ఇంకా మీకు ఆ క్లాస్ లోని ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీకు నేర్చుకున్న వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఈ యాప్ లో మనకి ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు దానికి సంబంధించిన వాటికి. సో ఆ ఎక్స్పర్ట్స్ తో మీరు చాట్ కూడా చేసి మీ డౌట్స్ అనేవి ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీకు ఈ కోర్స్ ఏదైతే ఉంటుంది ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికెట్ కూడా వస్తుంది అనమాట. ఇంకా మనము ఈ యాప్ లో అయితే చాలా విషయాలు అయితే నేర్చుకోవచ్చు. మీకు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆ క్లాస్ లో మీరు జాయిన్ అయ్యి హ్యాపీగా మీకు నచ్చిన వర్క్ ని మీరైతే ఎంజాయ్ చేస్తూ మీకు నచ్చిన వర్క్ ని మీరైతే నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంకెందుకు లేటు, వెంటనే మీరు పంకూరి యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఇచ్చాను. అండ్ అంతేకాకుండా నేను స్క్రీన్ మీద నా కూపన్ కోడ్ అయితే ఇస్తున్నాను. ఆ కూపన్ కోడ్ ని కనుక మీరు యూజ్ చేసి పంకూరి యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు మీ ఫస్ట్ మాస్టర్ క్లాస్ ని అయితే ఫ్రీగా వినొచ్చు అనమాట. అండ్ ఈ కూపన్ కోడ్ వచ్చేసి మనకి 5 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఇచ్చాను. వెంటనే మీకు నచ్చిన వర్క్ ని మీరు ఈజీగా నేర్చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చేయించుకున్న పూజా మందిరం లుక్ అంతా కూడా చూపిస్తాను. అండ్ అంతేకాకుండా లోపల అంటే పూజా రూమ్లోని పూజ చేసుకునే స్థలంలోని పెట్టవలసిన ముఖ్యమైన వస్తువులన్నీ కూడా నేను ఏమేమి పెట్టుకున్నాను అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మాది ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ అండి. సో అంటే తూర్పు వైపు ఉంటుంది. మాది డోర్ పక్కన దేవుడి గది అనేది ఈశాన్య మూల వస్తుందన్నమాట. ఆ ఈశాన్య మూలలోని మాకు చాలా చిన్న ప్లేస్ ఉంది. ఆ చిన్న ప్లేస్లోనే ఇది వరకు మాకు చిన్న పూజ గది అనేది ఉండేదన్నమాట. జస్ట్ ఒక చిన్న షెల్ఫ్ లాగా ఉండేది. అది చాలా చిన్నది. ఎప్పుడు కూడా నాకు పూజలు చేసుకోవడానికి అస్సలు వీలయ్యేది కాదు. నేను ఎప్పుడు కూడా కిందని పీట వేసుకొని చేసేదాన్ని. ఇప్పుడు వచ్చేసి అది కంప్లీట్గా తీసేసి ఇలా అయితే చేయించుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి డోర్ పక్కన వచ్చిన ప్లేస్ని మేము వినాయకుడున్న గ్లాస్తోనైతే పెట్టించుకున్నాము. ఎందుకంటే లోపల లైట్ వేసినా సరే బాగా లైట్ కనిపించడానికి అండ్ ఎవరైనా సరే హాల్లో వచ్చి కూర్చునేటప్పుడు దేవుడి గది అనేది మంచి లుక్లో కనిపించాలని చెప్పేసి డోర్ పక్కన వచ్చేసి గ్లాస్తోని మేము వినాయకుడిది అనేది పెట్టించామన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ అంటే దేవుడి గది ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ సైడ్ డోర్కి వచ్చేసి ఫస్ట్ ఓం పెట్టించాను. అండ్ అలాగే ఇంకొక వైపు వచ్చేసి స్వస్తిక్ పెట్టించాను. అండ్ వాటి కింద వచ్చేసి నేను బెల్ షేప్లో ఉన్న జస్ట్ కటింగ్ లాగా ఇచ్చామన్నమాట. అందులో బెల్స్ అయితే పెట్టుకోలేదండి గంటలు, ఎందుకంటే గంటలు పెట్టుకోవద్దని చెప్పి మా మదర్ సైడ్ వాళ్ళు అండ్ అలాగే మా అత్తయ్య
మా అత్తయ్య సైడ్ వాళ్ళందరూ కూడా చెప్పారు గంటలు పెట్టుకోకూడదు అని చెప్పి మా ఫ్యామిలీ ప్రకారం. సో అందుకని చెప్పి ఏం చేసామంటే జస్ట్ ఆ గంట షేప్లో ఉన్న చిన్న కటింగ్ అయితే ఇప్పించి ఓవరాల్గా డోర్ అనేది సింపుల్గా ఇలా పెట్టించామన్నమాట. అండ్ కింద అలాగా కొంచెం ఒక 2 ర్యాక్స్లా పెట్టించాను. ఓవరాల్గా అయితే ఫ్రంట్ అండ్ సైడ్కి వచ్చేసి దేవుడిదైతే ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక హ్యాండిల్ ఉంటుంది. ఇది మనం డోర్ క్లోజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ లోపల చూస్తే ఓవరాల్గా మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. జస్ట్ ఇలా ఎల్ షేప్లోని పటాలు అయితే పెట్టుకునే విధంగా పెట్టించుకున్నాం. ఎందుకంటే ఒక సైడు మనకి గ్లాస్తోనే వచ్చింది కదా, సో అటువైపు పెట్టకూడదు పటాలు అన్నారు. సో ఎలాగో పెట్టకూడదు కదా, ఇంకా క్లోజ్డ్గా అంటే చీకటిగా అయినట్టు అయిపోతుంది, అలా కాకుండా వెలుగ్గా ఉండాలని చెప్పేసి రెండో వైపు అయితే గ్లాస్ పెట్టించాం కదా, సో అందుకని ఇలా ఎల్ షేప్లో పటాలు అయితే పెట్టించుకున్నాను అనమాట. సో ఫస్ట్ టాప్ నుండి చెప్తాను చూడండి. టాప్ వచ్చేసి మనకి దేవుడి గది పైన క్లోజ్ చేసి ఉండకూడదు అన్నారు. అంటే మాకు చేసిన అబ్బాయి కూడా కార్పెంటర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి కూడా అన్నారనమాట, పైన వచ్చేసి క్లోజ్ చేయకూడదమ్మా, ఇలా ఎప్పుడు కూడా ఓపెన్ ఉండాలి. సో ఆ ఓపెన్గా లేకుండా దీనికి ఏమైనా చిన్న డిజైన్లా పెడదామని చెప్పేసి లైక్ ఇలా పాలవెల్లి షేప్లో పెట్టారనమాట. రేపు పొద్దున్న వినాయక చవితి పూజలో కానీ లేదంటే మీరు ఏమైనా మామిడాకులు అలాంటివి ఏమైనా కట్టుకోవాలన్నా, మీరు పువ్వుల దండలు కట్టుకోవాలన్నా సరే మీకు వీలుగా ఉండడానికి ఇలా పెడతానండి అని చెప్పారు. సో ఆ థాట్ నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట. సో అన్ని తర్వాత ఓకే అని చెప్పాము. సో అది పెట్టారు. అండ్ టాప్లో వచ్చేసి ఒక లైట్ కూడా పెట్టాము. 24 అవర్స్ దేవుడి గది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు అంటారు కదా, సో 24 అవర్స్ కూడా ఆన్ అయ్యే ఒక లైట్ కూడా పెట్టించామన్నమాట. సో పెట్టించిన తర్వాత మొత్తం దేవుడి గది కొంచెం బ్రైట్గా కనిపించడానికి లోపలంతా కూడా వైట్ ఫినిషింగ్ పీవీసీ ప్లైవుడ్ అయితే ఇప్పించాము. మేము వేయించిందంతా కూడా పీవీసీ ప్లైవుడ్ అనమాట. షీట్ ప్లైవుడ్ షీట్ అంటే అంతే, పీవీసీ ప్లైవుడ్ షీట్ అయితే వేయించాము లోపలంతా కూడా. అది వైట్ కలర్లో ఇప్పించాను అనమాట, ఎందుకంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అన్నట్లు. సో పైనంతా కూడా నేను నిత్యం ఏవైతే వాడుకుంటానో ఆ పటాలన్నీ కూడా పెట్టాను. అంటే నిత్యం పూజ చేసిన పటాలన్నీ కూడా పెట్టించుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి కిందన ఏమేమి పెట్టానో అంటే ఆ షెల్ఫ్లో ఏమేమి పెట్టానో అనేది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పెట్టడం నేను తెల్ల జిల్లేడు వినాయకుడిని అయితే ఫస్ట్ పెట్టానండి. పెట్టి పసుపు కుంకుమని అయితే ఫస్ట్ పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి కుబేర కుండలు పెట్టాను ఒక కార్నర్లోని. ఆ కార్నర్లో కుబేర కుండలు ఉంటే చాలా మంచిదంట. సో కుబేర కుండలు పెట్టాను. ఆ తర్వాత లక్ష్మీదేవిని అండ్ అలాగే అటు ఇటు కూడా 2 వినాయకులను పెట్టాను. తర్వాత వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన దేవుడు సాయిబాబాని ఒక చిన్న సింహాసనం మీద పెట్టుకున్నాను. ఆ పక్కనే అంటే వెంకటేశ్వరం పటం కింద కుబేర కొంచెం అండ్ అలాగే హుండీ కూడా పెట్టుకున్నాను. నెలకి మాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత సేవింగ్స్ చేసి మేము తిరుపతికి వెళ్ళేటప్పుడు ఉపయోగపడతాయి అన్నట్లుగా ఆ హుండీని అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఆ హుండీ వచ్చేసి నాకు అను ఇచ్చింది. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి ఎప్పుడో పంపించింది అనుకుంటాను. సో అది అలా జాగ్రత్తగా ఇన్ని రోజులు మేము బీరువాలో పెట్టుకున్నాము, మాకు దేవుడి గదిలో ప్లేస్ లేక ఫైనల్గా ఇప్పుడైతే దేవుడి గదిలో పెట్టుకున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి బాబాకి ముందుగా పాదాలను పెట్టుకున్నాను, బాబా పాదాలని అండ్ అలాగే లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని కూడా వెండి దాంట్లో పెట్టుకున్నాను. అండ్ లక్ష్మీదేవికి ముందు నేను బ్రాస్తోని ఈ గౌరమ్మ సెట్ని అయితే అందంగా అలంకరించుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ గౌరమ్మ సెట్ వచ్చేసి నేను ఆర్తి పూజ సామాగ్రిలో తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఏమేమైతే ఉపయోగించానో అంటే ఏమేమైతే పెట్టి పూజలో చేసుకున్నానో అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఆంజనేయ స్వామిని వినాయకుడిని పెట్టుకున్నాను, పసుపు కుంకుమ పెట్టుకున్నాను. అండ్ ఈరోజు ఎప్పుడైతే నేను దీపారాధన చేసుకున్నానో ఆ రోజు నేను వెండి పువ్వులతోని అష్టోత్తరం అయితే చదువుకున్నాను. నేను నిత్యం కూడా 100 దేవతల అష్టోత్తరం అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఆ 100 దేవతల అష్టోత్తరంది బుక్ చదువుకొని రోజు ఏ రోజు దేవుడిది ఆ రోజు అష్టోత్తరం చదువుకొని నేను పువ్వులతో అయితే పూజ చేసుకుంటాను అనమాట. సో అలా పూజ అయితే చేసుకున్నాను. అండ్ లోపల ఇంకా లైటింగ్ ఉండడానికి నాకు మంచిగా అనిపించడానికి కార్నర్స్లో నేను ఒక లైటింగ్ కూడా పెట్టించుకున్నానండి. దాన్ని అమెజాన్లో ఉంటాయి ఆ లైటింగ్ కూడాని, అది మాకైతే ఎలక్ట్రీషియనే పెట్టారు. అది వేస్తే వీడియోలో సరిగ్గా కనిపించలేదు కానీ బయటకి చాలా చాలా బాగా కనిపించింది అనమాట. చాలా బ్రైట్గా ఉంటుంది, అసలు ఫుల్ వెలుగు ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అదైతే కనుక. అండ్ కింద క్లాత్ వేసుకొని
ఆ క్లాత్ మీద జవ్వాది పౌడర్ వేసి కొన్ని యాలకులు 4 మూలల వేసి నేను మొత్తం దేవుడు సంబంధించినవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. అండ్ అలాగే అదంతా కూడా దీపారాధన అంతా చేసుకున్న తర్వాత మనకి ఏమైనా ప్లేస్ సరిపోకపోతే నైవేద్యాలు పెట్టుకోవడానికి ఇలాంటి ప్రసాదం ప్లాంక్ కూడా ఒకటి ఎక్స్ట్రా పెట్టించుకున్నాను. ఎందుకంటే అవంతా కూడా మనం దీపాలు అన్నీ పెట్టుకొని పూజ చేసుకున్న ప్రసాదం ప్లాంక్ మీద ప్రసాదం అది పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అదొకటి అయితే పెట్టించుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇదొక సొరుగు ఒకటి పెట్టించానండి. ఇంక ఇవన్నీ నేను నీట్గా ఆర్గనైజ్ చేయలేదు. నీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత మరొకసారి నేను అంతా కూడా చూపిస్తాను. ఇందులోని ఫస్ట్ నాకు మన సబ్స్క్రైబర్ అండ్ నా బ్రదర్ అయిన అమర్ వర్షిత్ వచ్చేసి నాకు ఉగాదికి పసుపు కుంకుమ అండ్ ఒక ఇత్తడి ప్లేట్ కూడా గిఫ్ట్ చేశారు. సో ఆ తమ్ముడు ఇచ్చిన చేత్తో ఫస్ట్ తన చేతితో ఇచ్చిన పసుపు కుంకుని ఫస్ట్ ఈ సొరుగులో అయితే పెట్టుకున్నాను సెంటిమెంట్గా. తర్వాత మిగిలినవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు, అన్ని నిత్యం పూజ చేసుకునే బుక్స్ అండ్ మంగళకరమైన వస్తువులు, ఒత్తులు, అగరబత్తీలు అన్నీ కూడా ఈ సొరుగులో అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ కింద కూడా కొంచెం మెస్సీగానే ఉంది, దట్టి కాదు మెస్సీగా ఉంది. సో ఇందులో వచ్చేసి మొత్తం నా బ్రాస్ అన్నీ కూడా పెట్టుకున్నాను. అన్నీ సరిపోలేదు, వేరే దగ్గర కూడా పెట్టాను. అవన్నీ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఇవన్నీ ప్రజెంట్ అయితే ఇలా పెట్టేశాను. ఇవన్నీ కూడా ఇంకా నేను నీట్గా ఆర్గనైజ్ చేయాల్సి ఉంది. డీమార్ట్లో కానీ ఎక్కడైనా బాక్సెస్ తీసుకొని దేనికి అవి కేటగరైజ్ చేసుకొని నీట్గా బాక్సెస్లో అయితే సర్దుకుంటాను. ప్రజెంట్ అయితే ఇంక ఇవి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇందులోని కొన్ని ఇంపార్టెంట్ బ్రాస్ అండ్ అలాగే ఆయిల్, ఒత్తులు ఇలాగ కొన్ని ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. సో మొత్తం అంతా కూడా ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని డోర్ తీయగానే మంచి సువాసన వెదజల్లినట్టు నేను 4 మూలలకు కూడా జవ్వాది పౌడర్ని అయితే వేసుకొని చక్కగా అక్కడక్కడ యాలకులు అన్నీ కూడా వేసుకొని ఇలాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ నా పూజా మందిరం ఎలా వచ్చింది, నేను ఎలా చేయించుకున్నాను, నేను ఎలా అన్నీ ఆర్గనైజ్ చేశాను అనేది మీకు నచ్చిందా లేదా తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకేమైనా మార్పులు చేయాల్సి ఉంటే ఒక్కసారి మీ సజెషన్స్ అన్నీ కూడా నాకు కామెంట్స్లో చెప్తే నేను తప్పకుండా మీ సజెషన్స్ని నేను ఫాలో అవుతాను. సో ఇంతవరకు నేను చాలా నేర్చుకున్నాను మీ అందరి దగ్గర కూడా. ఇక నుండి కూడా నేను నేర్చుకుంటాను. మీరు ఏం చెప్పినా నేను తీసుకుంటాను, దాన్ని నేను కూడా ఫాలో అవుతాను. సో ఫైనల్గా నాకు చాలా నచ్చింది నా పూజా మందిరం. నా డ్రీమ్ అసలు ఇంత చిన్న పూజా మందిరం దగ్గర నుంచి ఇంత పెద్ద పూజా మందిరం రావడం అనేది నా డ్రీమ్. ఉన్న వాటిలోనే ఎంతవరకు చేయించుకోగలగాలో అంతవరకు చేయించుకున్నాను. దానికి నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నేను వంటగదిలో కూడా దీపారాధన అయితే చేసుకున్నాను అన్నపూర్ణాదేవి అమ్మ దగ్గర. సో అన్నపూర్ణాదేవి అమ్మ దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాను. అవన్నీ కూడా మా చెట్టుకు వచ్చిన మందార పువ్వులు. సో ఆ మందార పువ్వులతో అమ్మవారిని అలంకరించుకొని చిన్న గాజుల మాల అనేది వేసుకున్నాను. నేను గాజుల మాలన్నీ కూడా ఈ మధ్య ఆర్తి పూజ సామాగ్రిలో తీసుకున్నానండి. అంటే నాకు అల్లడం వచ్చు, కాకపోతే అల్లే టైం లేక నేనైతే వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను అనమాట. సో వాళ్ళు చాలా తక్కువే ఛార్జ్ చేస్తున్నారు. సో అందుకని చెప్పి వాళ్ళ దగ్గర అయితే నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఆ దీపపు కుంది అన్నీ కూడా నేను ఆర్తి పూజ సామాగ్రిలో తీసుకున్నాను. ఫస్ట్ నేను అన్నపూర్ణాదేవి అమ్మవారి దగ్గర దీపం వెలిగించి జాంకాయ నైవేద్యంగా పెట్టి ధూపం పెట్టి చక్కగా దండం పెట్టుకొని దేవుడి గదిలో అంతా కూడా నేను నీట్గా అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. అండ్ నా పూజ ఎలా ఉంది అండ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నాకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.